పొజిషన్స్ అనేవి స్టాండింగ్ స్ట్రైట్, ఫీట్ టుగెదర్, ఐస్ లుకింగ్ ఫార్వర్డ్, ఆర్మ్స్ బై ది సైడ్ ఆఫ్ ది బాడీ, ప్లాన్స్ ఫేసింగ్ ఫార్వర్డ్, స్టెప్స్ అవే ఫ్రమ్ బాడీ. అంటే ఏంటి, మన బాడీ అనేది స్ట్రైట్ గా ఉండాలని చెప్పింది. అదే విధంగా మన ఐస్ ఫ్రంట్ చూస్తూ ఉండాలి. చేతులు అనేవి మన బాడీతో మొత్తానికి ఆంచకుండా మాక్సిమం ఇలా ఈ విధంగా ఉండే విధంగా ఉంచాలి. అదే విధంగా ఫుట్స్ అనేవి అంటే మన 2 కాళ్ళు కూడా చాలా దగ్గరగా ఉండాలి. కింద ఫుట్ కూడా చాలా దగ్గరగా ఉండాలి. అంటే ఏంటి, మనకి ప్రేయర్ జరుగుతుంది. చిన్నప్పుడు ప్రేయర్ లో నుంచునే వాళ్ళం. అప్పుడు అటెండెన్స్ అండ్ స్టాండింగ్ అని చెప్పేవారు. అటెండెన్స్ అంటే ఏంటి, స్టాండ్ అంటే కంప్లీట్ గా ఒక స్టాండ్ పొజిషన్ లో నుంచోవడం. ఓకేనా, ఇలా నుంచోవాలి. అది కూడా అంటే తబ్స్ అనేవి ఎప్పుడు కూడా బయటకు ఉండాలి. ఇలా బయటకు చూపిస్తూ ఉండాలి. అదే విధంగా డైరెక్షన్ అనేది ఫ్రంట్ అనేది ఎలా ఉంటుంది, అదే డైరెక్షన్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా, సుపైన్ పొజిషన్ అంటే ఈ విధంగా మన బాడీ ఫేస్ బాడీ అంతా కూడా పైకి పెట్టి వెన్నుపూస ఉంటుంది కదా, అలా పడుకోవడం. డైలీ ఇలా ఈ వయసులో లో పడుకుంటారు కదా, అలాగా. అదే విధంగా ప్రాన్ పొజిషన్ అంటే తలకిందులుగా పడుకోవడం. అంటే ఫేస్, చెస్ట్, హెడ్ అన్ని కూడా మనం లయింగ్ ఆఫ్ పెట్టి మనం అవన్నీ ఫేసెస్ అన్ని కూడా మనం డౌన్ లో పెట్టుకోవాలి. తలకిందులుగా పెట్టి అలా పడుకోవాలి. దీన్ని ప్రోన్ అంటాం. అదే విధంగా మీడియన్ ప్లేన్ అనేది మన బాడీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తుంది. మన బాడీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసే దాన్ని మనం మీడియన్ ప్లేన్ అని అంటాం. దీన్ని మనం మీడియన్ ప్లేన్ అంటాం. సజిటల్ ప్లేన్ అంటే ఇప్పుడు మీడియన్ ప్లేన్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసింది కదా, అలా కట్ చేసిన దాంట్లో ఒకటిని మనం సజిటల్ ప్లేన్ అని అంటాం. ఓకేనా, క్రోన్ ప్లేన్ అంటే మన బాడీని ఫ్రంట్ బ్యాక్ కింద డివైడ్ చేయడానికి మనం క్రోనల్ ప్లేన్ అంటాం. అంటే ఏంటి, వెంట్రల్ డోర్సల్ కింద మనం డివైడ్ చేస్తాం. వెంట్రల్ ఇది, డోర్సల్ అనేది ఇది. ఓకేనా, అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఓకే, ట్రాన్సేవర్ ప్లేన్ అంటే ఇప్పుడు బాడీలో అప్పర్ ప్లేన్ ఒకటి, అదే అప్పర్ పార్ట్ ని లోయర్ పార్ట్ ని డివైడ్ చేస్తుంది కదా, అలా డివైడ్ చేయడానికి మనం ట్రాన్సేవర్ ప్లేన్ అంటాం. మన బాడీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు అది కూడా అప్పర్ పార్ట్ ఈ లోయర్ పార్ట్ కింద డివైడ్ చేసే దాన్ని మనం ట్రాన్సేవర్ ప్లేన్ అని అంటాం. ఓకేనా, వెట్రల్ ప్లేన్ అంటే ఏంటి ఫ్రంట్. అంటే ఏంటి, మనం ఫేస్ అంతా కూడా మన ఫేస్, చెస్ట్ అన్ని కూడా ఫ్రంట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతటిని కూడా మనం ఫ్రంట్ అంటాం. అదే విధంగా డోర్సల్ అంటే పొజిస్టర్ అంటే బ్యాక్. మన బ్యాక్ ట్రంక్ అవన్నీ ఉంటాయి కదా, అవంతా కూడా మనం బ్యాక్ సైడ్ అంటాం. ఓకేనా, వెంట్రల్ అంటే ఏంటి ఫ్రంట్. డోర్సల్. ఓకే, డోర్సల్ అంటే బ్యాక్ మేడం, బ్యాక్ మ్యామ్. ముందు భాగం వెనుక భాగం మేడం. ఓకే అదే విధంగా ఫ్రంట్ బాడీ, బ్యాక్ బాడీ. ఓకే, సుపీరియర్ అంటే అప్పర్. అంటే ఏంటి, మనకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళని మనం సుపీరియర్ అంటాం కదా, అలా ఉన్నదని మనం అప్పర్ అంటాం. ఓకే, ఇన్ఫీరియర్ అంటే లోయర్. చెప్పండి హలో, వాయిస్ మీరు నెట్ సరిగ్గా రాకపోతే కూడా వాయిస్ అనేది కట్ అవుతుందంట ఓకేనా. ఓకే, నేను ఇంకా చెప్తానులే, నేను కొంచెం గట్టిగా చెప్తాను, మెల్లగా చెప్తాను. అదే సుపీరియర్ అంటే అప్పర్ అని, ఇన్ఫీరియర్ అంటే లోయర్ అని అంటాం. అదే విధంగా మీడియల్ అని చెప్పాం కదా నిన్న. మనం మీడియల్ ప్లేన్ అంటే ఏంటి, మన బాడీని 2 పార్ట్స్ కింద కట్ చేస్తున్నా. 2 పార్ట్స్ కింద కట్ చేసినప్పుడు ఆ కట్ చేసిన లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అనేది దేనికైతే ఆ లైన్ అనేది దేనికైతే ఫస్ట్ దగ్గరగా ఉంటుందో దాన్ని మనం మీడియల్ అంటాం. ఓకేనా, క్లోజ్ టు మీడియన్ ప్లేన్. ఓకేనా, మీడియల్ ప్లేన్ కి ఏదైతే ఫస్ట్ దగ్గరగా ఉంటుందో దాన్ని మీడియల్ అని అంటాం. సపోజ్ నేను చెప్పాను మీకు, ఒక ఒక పర్సన్ కి ఒక పర్సన్ పాకెట్ లో రెడ్ పెన్, బ్లూ పెన్ ఉంది, కానీ మన బాడీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. మీడియన్ ప్లేన్ అనేది ఫస్ట్ రెడ్ పెన్ ఫస్ట్ ఉంది కాబట్టి దాన్ని మీడియల్ అని అంటాం కదా. అదే విధంగా బ్లూ పెన్ అంటాం ఎలాగా, లేటరల్. అంటే ఏంటి, మీడియన్ ప్లేన్ కొంచెం దూరంగా ఉంది కాబట్టి దాన్ని లేటరల్ అని అంటాం. ఓకేనా, ప్రాక్సిమల్ అంటే నియర్ టు రిఫరెన్స్ పాయింట్. చెప్పాం నిన్న. రిఫరెన్స్ పాయింట్ అంటే మన అరచేయిని మన భుజాన్ని తాకినప్పుడు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. ఈ భుజం అనేది రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుని తాగుతున్నాం, దాన్ని ప్రాక్సిమల్ అంటాం.
అదే విధంగా డిజిటల్ అంటే రిఫరెన్స్ పాయింట్ కొంచెం దూరంగా ఉన్నదాన్ని మనం డిస్టెన్స్ అంటే డిజిటల్ అంటే అంటాం. మూవ్ చేయి చెప్పొచ్చు కదా మేడం ఆ, దానికి ఎగ్జామ్. అది ఎగ్జాంపుల్ మోచి చెప్పుకోవచ్చు. క్రేనియల్ అంటే టువర్డ్స్ హెడ్ తలపై ఉన్న వాటిని అంతటిని కూడా మనం క్రేనియల్ అని అంటాం. క్వాడల్ అంటే టైట్, అరపాదం దగ్గర ఉన్నన్ని కూడా మనం క్వాడల్ అని అంటాం. సూపర్ఫిషియల్ అంటే క్లోజ్ టు స్కిన్, అంటే ఏంటి మన స్కిన్ కి చాలా దగ్గరగా ఉన్న వాటిని మనం సూపర్ఫిషియల్ ఎగ్జాంపుల్ అంటాం. చెప్పొచ్చు. సపోజ్ Superficial. వైన్ అంటే ఏంటి, మనం బ్లడ్ టెస్ట్ చేయాలంటే బ్లడ్ తీయాలి. అప్పుడు మన బాడీలో ఉన్న చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా, బాగా సన్నగా Blood ఉన్న వాటిని vessels. బ్లడ్ వెజల్స్, వైన్స్ కూడా అంటాం వాటిని. Yes. వాటి ద్వారా తీస్తాం మనం బ్లడ్ అనేది. అదే కాకుండా మన లోపల ఉన్న ఆర్గన్స్ అంటే స్కిన్ కి దూరంగా ఉన్న ఆర్గన్స్ కి ఇంజెక్షన్ చేసి మన ఇంజెక్షన్ ద్వారా మనం బ్లడ్ అనేది తీయం కదా, దాన్ని అవును మనం మేడం. బ్లడ్ అంటే స్కిన్ కి దగ్గరగా ఉన్న వాటిని మనం సూపర్ఫిషియల్ అని అంటాం. అదే విధంగా డీప్ అంటే ఏంటి, అవే ఫ్రమ్ స్కిన్ అంటే మన స్కిన్ కి దూరంగా ఉన్న వాటిని నేను చెప్పాను. ఆర్గన్స్, లంగ్స్, హార్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవును మనకి మేడం. డీప్ వెళ్తాయి. డీప్ అవే ఫ్రమ్. ఇమాజినేషన్ అంటే ప్రొజెక్ట్ ఇన్సైడ్, అంటే బయటికి ముట్టుకుని మనం చూడగలం, దాన్ని మనం ఇమాజినేషన్ అంటాం. అదే విధంగా ఎవాజినేషన్ అంటే లోపల వచ్చిన డిసీజ్ అనేది బయటికి కొంచెం ఎత్తి చూపడాన్ని మనం ఎవాజినేషన్ అని అంటాం. ఓకేనా. ఫ్లెక్సర్ అంటే ఫోల్డింగ్ సైడ్. ఫోల్డింగ్ అంటే మనం ఇప్పుడు బాడీలో ఏ పార్ట్ అంటే ఫోల్డ్ చేయగలిగితే దాన్ని మనం ఫ్లెక్సర్ అంటాం. ఎగ్జాంపుల్ గా మనం చెయ్యి, కాలు, మన Leg. చెయ్యి అనే దాన్ని Hand. ముందుకి క్లోజ్ చేయగలం. అదే లెగ్ అనేది బ్యాక్ సైడ్ ఏంటి క్లోజ్ చేయగలం, ఫోల్డ్ చేయగలం, దాన్ని మనం ఫ్లెక్సర్స్ అంటాం. అదే విధంగా ఎక్స్టెన్సర్స్ అంటే ఏంటి, అన్ఫోల్డింగ్ సైడ్స్, అంటే మనం ఏ విధంగానైనా ఏ విధంగా ఏ విధంగా ట్రై చేసినా కూడా మనం దాన్ని ఫోల్డ్ చేయలేం. ఇప్పుడు మనం హ్యాండ్ ఉంది, బ్యాక్ సైడ్ ఎంత మనం ట్రై చేసినా కూడా బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేయలేం. అదే లెగ్ ఉంది, ఫ్రంట్ సైడ్ కి ఫోల్డ్ చేయాలన్నా కూడా ఫోల్డ్ చేయలేం కదా, అలా మనం ఫోల్డ్ చేయాలి అన్న వాటిని అన్నిటిని కూడా ఎక్స్టెన్సర్ అని అంటాం. ఇమాజినేషన్ అంటే ఏంటి మేడం? ఏమా ఇవాజినేషన్ ఇమాజినేషన్ అంటే లోపల ఏదైనా డిసీజ్ వస్తే పైకి ఎత్తి చూపడానికి మనం అదే కొంచెం చూపుతుంది కదా, లోపల వచ్చిన డిసీజెస్ అనేవి బయటికి కనిపిస్తాయి. సపోజ్ లోపల ఉండేటివి. ఇప్పుడు కాల్ ఉంది మా, ఇప్పుడు మనకు కాల్ బెనికిందంటాం, చిట్లిందంటాం. ఆ చిట్లినప్పుడు మనకి కాల్ అనేది వాస్తుంది కదా, అవును మేడం. అది లోపల అనేది జరిగింది డ్యామేజ్, కానీ బయటికి ఎలా కనిపిస్తుంది, దాన్ని మనం ఎవాజినేషన్ అని అంటాం కదా. లోపల ఏదైనా ఇప్పుడు పార్ట్ బోన్ కి ఫ్రాక్చర్ అయినప్పుడు లోపల బయటికి మనకి వాసినట్టు చూపిస్తుంది, లేకపోతే కొంచెం ఎత్తుగా అంటే కాళ్ళు నరలేమో బరువు కింద అనిపిస్తుంది, దాన్ని మనం ఎవాజినేషన్ అంటాం. ఓకేనా. ఇమాజినేషన్ అంటే మేడం ఎగ్జాంపుల్. ఇన్వాజినేషన్ అంటే మనం ముట్టుకొని చూడగలం. ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చినప్పుడు మనం ముట్టుకొని చూస్తాం, తనకి ఫీవర్ గా ఉందా లేదా, అలా చూడడానికి మనం ఇమాజినేషన్ అంటాం, ఇన్వాజినేషన్ అని అంటాం. టర్మ్స్ యూజ్డ్ క్లినికల్ అనాటమీ. క్లినికల్ అనాటమీ ఎక్కడ వరకు చెప్పుకున్నాం, ఓమా వరకు చెప్పుకున్నాం కదా. Oma work. Yes. ఓకే, నాకు ఇవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మా కొద్దిగా. ఇట్స్ అనేది ఇన్ఫ్లమేషన్ కదా మేడం. ఇన్ఫ్లమేషన్ మ్యామ్. అవునమ్మా. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వాపు లాగా వస్తుంది మేడం అది. ఓకే. అపెండిటిస్ టాన్సిల్స్. ఓకే. ఎక్టమీ అంటే రిమూవల్ ఫ్రమ్ బాడీ, అంటే ఏదైనా ఆపరేషన్ చేసి కట్ చేసి తీయడం, అంటే పూర్తిగా పర్మనెంట్ గా తీసేయడం దాన్ని. పర్మనెంట్ గా తీసేయడం. మేడం. ఓకే. ఓటమీ ఓపెన్ అండ్ క్లోజ్. ఓపెన్ అండ్ క్లోజ్ అంటే Ectomy అంటే ఆపరేషన్ క్లోజ్ లో తీసేయడం. ఓపెన్ అండ్ క్లోజ్ హాలో ఆర్గన్ అంటే ఓపెన్ చేసి ఏదైనా ఆపరేషన్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని కూర్చోవడం మేడం. స్టిచ్చింగ్ చేయడం చేయడం. ఓకే. ఓస్టమీ ఆస్టమీ అంటే అంటే ఓపెన్ హాలో ఆపరేషన్ ఆర్గన్ చేసిన లీవ్ దాన్ని క్లోజ్ చేయకుండా అలాగే వదిలేయడం. అలా వదిలేయడం. బ్రీతింగ్ లేకుండా బ్రీతింగ్ రానప్పుడు బ్రీతింగ్ mouth రానప్పుడు ద్వారా పైకి మౌత్ ద్వారా లోపల వేసి ఓకే. ఓమా అంటే ట్యూమర్స్. ఓకే అమ్మా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే మీకు ఓమా బాగా మీన్స్ అర్థమైంది. చెప్పండి మా. ఓమా means డిసీజెస్, ట్యూమర్స్, ఇవి కూడా కణతల వాటి షేప్స్ కణితుల ద్వారా వస్తుంది. కణుతులు అంటే ఏమంటారు మేడం ఇంగ్లీష్ దానికి? ఈ కణితులు అంటే ట్యూమర్స్ అంటామా. ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు సపోజ్ క్యాన్సర్ తీసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు గట్టిగా మేడం, ఏమా గట్టిగా మేడం.
గడ్డ కింద ఆ, మనకి గలి క్యాన్సర్ కింద వచ్చినప్పుడు లోపల ఒక గడ్డ ఒక రౌండ్ షేప్ వాస్తవం లో మన గలి లాంటిది వాస్తుంది అంటే లోపల ఉన్న ఆర్గాన్స్ కి ఇన్ఫెక్షన్స్ చేస్తుంది దానివల్ల దాని మనం ట్యూమర్స్ అంటాం. గలియలు ఓకేనా? కూడా ఉంటుంది కదా. ఆ, ఓకే, అర్థమైందమ్మా ఇక్కడ వరకు ఎస్ అయితే. మ్యామ్. ఎస్ ఎస్ మ్యామ్. ఓకే కావ్య, కొంచెం గట్టిగా చెప్తాను నేను. ప్యూబర్టీ అంటే ఏజ్ మా ఇక్కడతో క్లోజ్. ప్యూబర్టీ అంటే ఏజ్ అట్ విచ్ సెకండరీ సెక్షువల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మన బాడీ అనేది ఒక మిడిల్ ఏజ్ వచ్చాక ఏంటి డెవలప్ అవుతుంది, సెక్షువల్ గా ఏంటి డెవలప్ అనేది జరుగుతుంది కదా. అలా ఏజ్, అదే విధంగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్, హార్మోన్స్ అలా డెవలప్ అవ్వడానికి మనం ప్యూబర్టీ అంటాం. ఓకేనా? ప్యూబర్టీ అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్, హార్మోన్స్ అవన్నీ కూడా ఒక ఏజ్ లో మార్పులు డెవలప్ వస్తాయి అవ్వడం. మేడం, రకరకాల మార్పులు వస్తాయి. Yes, మా అలా డెవలప్ అవ్వడానికి మనం ప్యూబర్టీ అంటాం. చూడండి మా, ఇక్కడ బాయ్స్ లో టెస్టిస్ అనేవి 13 to 16 ఏజ్ లో డెవలప్ అవుతాయి. అదే విధంగా గర్ల్స్ అనేది ఓవరీస్ అండ్ బెస్ట్స్ అనేవి 12 to 15 years లో డెవలప్ అనేది జరుగుతుంది మా. ఓకేనా? బాయ్స్ లో టెస్టిస్ అనేవి 13 to 16 ఏజ్ లో డెవలప్ అవుతాయి. అదే విధంగా గర్ల్స్ లో ఓవరీస్ అండ్ బెస్టీస్ అనేవి 12 to 15 years లో డెవలప్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ప్యూబర్టీ అంటే ఏజ్ అట్ విచ్ సెకండరీ సెక్షువల్ డెవలప్మెంట్ అంటే మన బాడీలో ఒక ఏజ్ వచ్చాక సెక్షువల్ గా మన బాడీలో ఉన్న హార్మోన్స్, ఆర్గన్స్ అవన్నీ కూడా సెక్షువల్ రూపంలో డెవలప్ అవుతూ ఉంటాయి. బాయ్స్ లో 13 to 16 ఏజ్ లో డెవలప్ అవుతూ ఉంటాయి. అదే విధంగా గర్ల్స్ లో అయితే 12 to 15 ఏజ్ లో డెవలప్ అవుతూ ఉంటాయి. అది కూడా బాయ్స్ టెస్టిస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. బాయ్స్ లో ఓవరీస్ అండ్ బెస్టీస్ అనేవి 12 to 15 ఏజ్ లో ఇంక్రీజ్ అవుతూ డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. అదే విధంగా సిమ్టమ్స్ అనేవి కంప్లైంట్స్ టు పేషెంట్ అబౌట్ డిసీజెస్. చూడండి మా, ఇప్పుడు పేషెంట్ అనేవాడు అంటే సిమ్టమ్స్ అంటే చూడండి, ఇప్పుడు మన డాక్టర్ ని కలిసాము. ఫస్ట్ డాక్టర్ ని కలిస్తే డాక్టర్ ఫస్ట్ మనల్ని ట్రీట్ చేసేసి నీకు ఇది అయింది, నీకు ఇలా అయింది, ఇప్పుడు ఇది వాడాలి అని చెప్పడు కదా. వెంటనే ఏం చెప్తాడు? చెప్పండి మేడం. సిమ్టమ్స్ అంటే ఏంటి, ఫస్ట్ మన లక్షణాలు. మన ఓకే, మన బాయ్స్ పేషెంట్ అనేవాడు డాక్టర్ ని ట్రీట్ అయినప్పుడు, ఆ డాక్టర్ అని ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ పేషెంట్ గా ఏ విధంగా బాధపడుతున్నాడు అవన్నీ కూడా సిమ్టమ్స్ తెలుసుకోవడానికి కోసం ఒకసారి అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళు చెప్తారు, నాకు ఈ విధంగా ఉంది, నాకు నిద్ర పట్టడం లేకపోతే నాకు ఆకలి వేయడం లేదు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలా పేషెంట్ అనేవాడు డాక్టర్ కి చెప్పడానికి మనం సిమ్టమ్స్ అని అంటాం. ఓకేనా? పేషెంట్ అనేవాడు వాడికి ఏం జరిగింది, ఎటువంటి డిసీజ్ ఉంది, తనకి అసలు ఏమవుతుంది అని చెప్పడాన్ని, డాక్టర్ కి చెప్పడాన్ని మనం సిమ్టమ్స్ అని అంటాం. ఓకేనా? అదే విధంగా సైన్స్ అంటే ఏంటి, ఫైండింగ్ ఆఫ్ డాక్టర్ ఆన్ పేషెంట్. చూడండి మా, సైన్స్ అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ చెప్పిందంతా కూడా విన్నాడు డాక్టర్ అనేవాళ్ళు. విన్నాక వీళ్ళు టెస్ట్ చేయడం మొదలు పెడతారు కదా. ఓకే, తనకి మ్యామ్. ఫస్ట్ మా చెప్పండి. మ్యామ్ వాయిస్ అస్సలు రావడం లేదు మ్యామ్. చాలా చిన్నగా వస్తుంది మ్యామ్. అస్సలు అవునా? వస్తుంది మ్యామ్. నేను అరుస్తున్నాను మా ఇక్కడ అయితే, నేను అలా. మాకైతే బాగా వస్తుంది మేడం. ఓకే మా, కొంచెం వాల్యూమ్ పెంచు, లేకపోతే ఎవరైనా అదే ఎటువంటి సౌండ్స్ లేని ప్రదేశం అదే లోపల రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని కూర్చోండి మా. ఓకే, నేను కూడా చెప్తాను గట్టిగా, ఇంకా గట్టిగా చెప్తాను నేను. ఓకే,
సైన్స్ అంటే ఇప్పుడు మన డాక్టర్ అనేవాడు పేషెంట్ ని ట్రీట్ చేసినప్పుడు పేషెంట్ కి ఈ విధంగా ఇటువంటి డిసీజ్ ఉంది. ఓకే, తనలో ఉన్న సింటమ్స్ కూడా డాక్టర్ అనే వాళ్ళు గుర్తిస్తారు కదా. అలా గుర్తించడానికి మనం సైన్స్ అంటాం. ఓకేనా. సిమ్టమ్స్ అంటే కంప్లైంట్ ఆఫ్ పేషెంట్ అబౌట్ డిసీజెస్. అంటే పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ అన్ని కూడా డాక్టర్ అనేవాడు విని డాక్టర్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. అదే విధంగా సైన్స్ అంటే డాక్టర్ అనే వాళ్ళు పేషెంట్ కి ఏ విధంగా ఎటువంటి డిసీజ్ ఉంది, తను ఏ విధంగా బాధపడుతున్నాడు అనేది డాక్టర్ అనే వాళ్ళు ఏంటి ఫైండ్ చేయాలి, అంటే కనుక్కుంటారు. ఓకేనా, దాన్ని సైన్స్ అంటాం. ప్యూబర్టీ సిమ్టమ్ సైన్స్. అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఓకే. డయాగ్నోసిస్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ ఇప్పుడు లైక్ కరోనా ఉంది. కరోనాకి సిమ్టమ్స్ ఉంటాయి కదా, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే గొంతుకు పట్టేయడం, దగ్గు ఎక్కువ రావడం, రొంప, తలపోటు అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఏంటి, కరోనాకి ఉన్న లక్షణాలు. లక్షణాలు. అవన్నీ కూడా ఎలా మనం ఫైండ్ చేస్తాము? ఫస్ట్ జలుబు వచ్చింది, తర్వాత తలనొప్పి, జలుబు, రుచి plus తెలియకపోవడం, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం టెస్టులు చేస్తారు. అలా టెస్టులు చేశాక ఒక నిర్ధారణ జరుగుతుంది. అలా నిర్ధారణ జరగడాన్ని మనం డయాగ్నోసిస్ అంటాం. ఓకేనా. సపోజ్ కరోనా తెలిసింది. ఓకే, కరోనా డయాగ్నోసిస్ అయింది, తనకి కరోనా ఉందని తెలిసింది, నిర్ధారణ అయ్యింది అని అంటారు కదా. అలా నిర్ధారణ అంటే వాళ్ళు తెలుసుకుని వాటి యొక్క లక్షణాలు కనుక్కొని నిర్ధారించడాన్ని మనం డయాగ్నోసిస్ అంటాం. ఓకేనా. ఒక డిసీజ్ యొక్క లక్షణాలు కనుక్కొని ఒక పేషెంట్ లో ఆ లక్షణాలని ఫైండ్ చేసేదాన్ని మనం డయాగ్నోసిస్ అంటాం. ప్రోగ్నోసిస్ అంటే ఎస్టిమేటింగ్ ప్రాబబుల్ కోర్స్ అండ్ అల్టిమేటెడ్ డిసీజ్. అంటే ప్రోగ్నోసిస్ అంటే ఇప్పుడు సపోజ్ కరోనా ఉంది. సపోజ్ కరోనా వదిలేండి, జ్వరం ఉంది. ఇప్పుడు మనకు ఫీవర్ లాంటిది వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఒళ్ళు వేడిగా ఉండడం, కాళ్ళు చేతులు లాగడం అనేది జరుగుతూ ఉంటది కదా. అలా జరిగినప్పుడు డాక్టర్ని ట్రీట్ చేస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. అలా ట్రీట్ చేసినప్పుడు ఏమంటారు, ఓకే తనకి ఫీవర్ గా ఉంది, ఇంత ఉంది, తనకి 102 ఫీవర్ ఉంది, 2-3 days లో తగ్గిపోతుంది, నార్మల్ గా అయిపోతుంది ఇదే అని చెప్తారు. అలా ఒక ప్రోగ్నోసిస్ అంటే ఏంటి, ఒక తుది ఆన్సర్ అంటే తుది నిర్ణయం అంటారు కదా, ఫైనల్ చెప్తారు కదా. అదా ఫైనల్ కింద ఇచ్చేదాన్ని మనం ప్రోగ్నోసిస్ అంటాం. ఓకేనా. సపోజ్ ఏదైనా ఫీవర్ వదిలేండి, ఏదైనా మనం హాస్పిటల్కి వెళ్ళాం, కాల్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ మంత్ 15 days మనకి లెగ్ కి కట్టేసి బెడ్ మీద ఉండమంటారు. తర్వాత 2-3 days తర్వాత మళ్ళీ టెస్టులు చేస్తారు, ఎక్స్రేస్ తీస్తారు. నార్మల్ గా సెట్ అయిపోయింది, 2-3 days లో మీ అమ్మాయి క్యూర్ అయిపోతుంది, నడవచ్చు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్నోసిస్ చేశారు అంటే అక్కడ చెప్పేశారు 2-3 days లో మీ అమ్మాయికి బాగానే ఉంటుంది, ఇంకా తను నార్మల్ గా నడుస్తుందని చెప్తారు. అలా తుది నిర్ణయం చెప్పడాన్ని మనం ప్రోగ్నోసిస్ అంటాం. ఓకేనా. అర్థమైందా? ఎస్ మేడం. ఎస్ మ్యామ్. పెరిషియా అంటే ఫీవర్ మా. అర్థమైంది మ్యామ్. ఓకే మా. పెరిషియా అంటే ఫీవర్. ఓకేనా. మీ ఫీవర్ అంటే ఎలా, మనం ఫీవర్ అంటాం. అదే మెడికల్ టర్మ్ లో పెరిషియా అని అంటాం. ఓకేనా. మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు పెరిషియా ఉందంటే ఆయన ఏమంటారో చూడండి ఒకసారి ఎప్పుడైనా. ఓకే మ్యామ్. ఓకేనా. ఓకే మ్యామ్. లీజన్ అంటే ఇంజురీస్ మా. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇంజురీస్ జరిగింది, ఇప్పుడు అదే హ్యాండ్ కి ఏదైనా ఫ్రాక్చర్ అయింది, యాక్సిడెంట్ అయింది, అక్కడ ఆ పార్ట్ లో ఇంజురీ అయింది, మనం ఇంజురీ జరిగింది అంటాం. అదే మెడికల్ టర్మ్ లో మనం ఏమంటాం, లీజన్ అంటాం. లీజన్ అంటాం. క్లినికల్ అనాటమీ కింద అంటే హాస్పిటల్స్ లో యూజ్ చేసే వర్డే లీజన్. ఓకేనా. ఇంజూరీ అంటే గాయం కదా మేడం. అవునమ్మా, దాన్ని మనం లీజన్ అంటమ్మా. ఓకేనా.
ఇక్కడ వరకు నోట్ చేసుకోండి మా చూడండి ఓడేమా అంటే స్వెల్లింగ్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసెస్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెల్ ఉంది కదా, మన బాడీలో సెల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తేనే ఒక టిష్యూ అనేది ఏర్పడుతుంది. అలా ఒక సెల్ కి మధ్య గ్యాప్ వచ్చి వాటి మధ్య వాటర్ అనేది ఫ్లూయిడ్ అంటే వాటర్ అనేది ఉన్నది అనుకోండి, అక్కడ ఉబ్బుతుందంట. సెల్స్ అనేవి అక్కడ ఉబ్బుతూ ఉంటాయి. అలా ఉబ్బడాన్ని మనం ఓడేమా అంటాం. రాదండి. ఓడేమా అంటే స్వెల్లింగ్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసెస్. అంటే ఇప్పుడు మన బాడీలో సెల్స్ ఉంటాయి బాడీలో సెల్స్ ఉంటాయి కదా, బాడీలో సెల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తేనే కదా టిష్యూ అనేది ఏర్పడుతుంది. అలా టిష్యూస్ కింద ఏర్పడేటప్పుడు ఒక టిష్యూ అనేది గ్రూప్ అవ్వడానికి ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఒక సెల్ కి మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఒక సెల్ కి గ్యాప్ వస్తే మధ్యలో గ్యాప్ అనేది ఖాళీ ప్రదేశం అనేది ఏర్పడుతుంది కదా. అలా గ్యాప్ అనేది ఏర్పడినప్పుడు మధ్యలో వాటర్ అనేది ఉండిపోతాయి. ఓకేనా, మన బాడీలో వాటర్ లెవెల్స్ అని ఎక్కువగా ఉంటాయి కదా. అలా వాటర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు ఆ సెల్ కి మధ్యలో వాటర్ అనేది ఉండిపోవడం వల్ల ఆ సెల్స్ అనేవి ఆ ప్రదేశం వద్ద ఉబ్బుతూ ఉంటాయి. అంటే కామెర్లు అంటారు చూసారా, కామెర్లు పచ్చి కామెర్లు వచ్చినాయి అంటారు చూసారా, అట్లా ఇంగ్లీష్ లో జాండీస్. ఓకే, అలా వస్తూ ఉంటాయంట. ఓకేనా, మన బాడీలో ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్యలో గ్యాప్ ఏర్పడి వాటర్ అనేది ఏర్పడిందంటే, అంటే వాటర్ అనేది అక్కడ స్టక్ అయిపోయిందంటే దాన్ని మనం ఎడేమా అంటాము. అలా రావడాన్ని మనం కామెర్లు కూడా అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మన బాడీలో డిసీజెస్ అనేవి అలా సెల్ కి మధ్య గ్యాప్ రావడాన్ని మనం కామెర్లు, జాండీస్ అంటాం. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పనా? అర్థమైంది. ఓకే, ఓడేమా అంటే మన బాడీలో సెల్స్ ఉంటాయమ్మా. ఇక్కడ చూడండి, స్వెల్లింగ్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసెస్. అంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ ఉన్నప్పుడు ఒక గ్రూప్ కొన్ని సెల్స్ కలిస్తున్నాయి కాబట్టి టిష్యూస్ కింద ఏర్పడతాయి. అలా ఒక సెల్ ఉంటుంది, దాని తర్వాత ఇంకో సెల్ అనేది గ్రూప్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా గ్రూప్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ సెల్ ఇంకో సెల్ కి మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అదేంటి, దగ్గరగా ఉండటం లేదు, వాటి మధ్య గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ వచ్చినప్పుడు అక్కడ వాటర్ అనేది స్టక్ అవుతాయి. ఓకేనా, ఓకే మేడం. అక్కడ గ్యాప్ మధ్యలో వాటర్ అనేది రావడం లేకపోతే అక్కడ స్టక్ అయిపోవడం ఏదో జరుగుతుంది. అలా జరగడం వల్ల మనకి ఆ ప్లేస్ లో ఉబ్బడం జరుగుతుంది. ఓకేనా, అంటే కామెర్లు అంటాం, జాండీస్ అంటాం. అలా ఉబ్బడం జరగడానికి మనం ఓడేమా అంటాం. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, ఇప్పుడు మీకు ఏంటి, జాండీస్ వస్తాయి. జాండీస్ అనేది వస్తుందని తెలుసు, కానీ జాండీస్ ఎలా వస్తుందంటే ఇలా సెల్ కి మధ్య గ్యాప్ కింద ఏర్పడితే అక్కడ వాటర్ అనేది స్టక్ అవుతే ఇలా జాండీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ ఇన్సైడ్ బ్లడ్ వెజల్స్. అంటే ఏంటి, థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ ఇన్సైడ్ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల్లో రక్తగడ్డ కట్టుతుంది. ఓకేనా, ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం అనేది ఎక్కడ జరుగుతుందంటే యాంటీక్లోయిగ్లెంట్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ రక్తంలోని రక్తం అనేది గడ్డకడుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే, థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ అవడం అంటారు. ఈ బ్లడ్ క్లాట్ అవడం ఎలా అవుతుంది, బ్లడ్ వెజల్స్ అనేది బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఓకేనా, బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉండడాన్ని మనం థ్రాంబోసిస్ అంటాం. ఓకేనా, బ్లడ్ బయటకు వచ్చినట్టు మనం గడ్డ కట్టేది. అవునమ్మా, అదే విధంగా నేచురల్ గా జరుగుతుంది. అదే విధంగా నేచురల్ యాంటీక్లోయిగ్లెంట్ కూడా ఉంటుంది. అంటే ఏంటి, మన బాడీస్ లో ఆర్గన్స్ ఉంటాయి కదా,
మన బాడీస్ లో ఆర్గన్స్ ఉన్నప్పుడు అది మన ఇంజురీ జరుగుతుంది, కానీ థ్రాంబోసిస్ వల్ల మనకి బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది. అలా అవ్వదు. మన బాడీస్ లో బ్లడ్ అనేది కొన్ని ఆర్గన్స్ దగ్గర బ్లడ్ అనేది ఫ్లో అవుతూ స్ట్రక్ ఉంటుంది. అయిపోయింటుంది. ఫ్లో అవుతూ ఉంటుంది, కానీ అక్కడ హఠాత్తుగా స్టక్ అవుతూ ఉంటుంది. అది కూడా దేని వల్ల అవుతుంది? క్లాట్ కావడం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల. యాంటీ క్లోయిగ్లెంట్ అనే న్యాచురల్ యాంటీ క్లోయిగ్లెంట్ అనే ఒక డిసీజ్ వల్ల, ఒక బ్యాక్టీరియా వల్ల బ్లడ్ అనేది మనం అనుకోకుండా మన ఆర్గన్స్ దగ్గర బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉన్నప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఓకేనా? ఆర్గాన్స్ లో అనుకోకుండా మనకి ఎటువంటి ఇంజురీస్ జరగకుండా బ్లడ్ క్లాట్ అవ్వడానికి దానికి ఎవరంటే న్యాచురల్ యాంటీ క్లోయిగ్లెంట్. ఓకేనా? యాంటీ క్లోయిగ్లెంట్ అంటాం. అదే విధంగా కొన్ని రకాల రక్తనాళాలు కూడా గడ్డ కడతాయి. ఓకేనా? కొన్ని రకాల రక్తనాళాలు కూడా గడ్డ కడతాయి. దాంట్లో ఏంటంటే IDIC, డిసిమినేటెడ్ యాంటీవాస్కులర్ క్లోయిగ్లేషన్. ఓకేనా? IDC మన బాడీలో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది, కానీ ఎక్కడ క్లాట్ అవుతుంది? బ్లడ్ వెజల్స్ లో క్లాట్ అవుతుంది. అలా బ్లడ్ వెజల్స్ లో కూడా అలా క్లాట్ అయ్యేది ఏంటంటే IDIC. ఓకేనా? బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది కదా. అలా బ్లడ్ వెజల్స్ లో ఏది క్లాట్ అవుతుందంటే DIC అనేది క్లాట్ అవుతూ ఉంటుంది. డిసిమినేటెడ్ యాంట్రియన్ వాస్కులర్ కోయిగ్లేషన్. DIC, డిసిమినేషన్ యాంట్రియన్ వాస్కులర్ కోయిగ్లేషన్. ఓకేనా? అర్థమైందిరా మీకు? మళ్ళీ చెప్పండి మేడం. ఓకే. థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ అవడం అమ్మా. కానీ ఎక్కడ క్లాట్ అవుతాయి? బ్లడ్ వెజల్స్ లో క్లాట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇలా క్లాట్ అవుతూ ఉంటుంది కదా, దీన్ని ఇలా క్లాట్ అవడాన్ని ఏమంటాం? థ్రాంబోసిస్ అంటాం. అదే విధంగా న్యాచురల్ గా బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఎలా క్లాట్ అవుతుంది అంటే, మన ఆర్గన్స్ ఉంటాయి, ఎటువంటి ఇంజురీస్ జరగవు, కానీ బ్లడ్ అనేది అక్కడక్కడ స్టక్ అవుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో. అలా స్టక్ అవడాన్ని ఏమంటాం అంటే న్యాచురల్ యాంటీ క్లోయిగ్లెంట్ అంటాం. ఓకేనా? న్యాచురల్ గా బ్లడ్ అనేది క్లాట్ అవడాన్ని మనం న్యాచురల్ యాంటీ కోయిగ్లెంట్ అంటాం. ఓకేనా? మనకి ఇంజురీస్ అయినప్పుడే కాకుండా నార్మల్ గా కూడా బ్లడ్ అనేది క్లాట్ అయినప్పుడు న్యాచురల్ యాంటీ క్లోయిగ్లెంట్ అని అంటాం. ఓకేనా? అదే విధంగా బ్లడ్ వెజల్స్ అనేవి నార్మల్ బ్లడ్ వెజల్స్ లో కాకుండా దాంట్లో డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి. ఆ డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ DIC. ఓకేనా? డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ లో DIC అనేవి డిసిమినేటెడ్ యాంట్రియన్ వాస్కులర్ కోయిగ్లేషన్ అనేవి క్లాట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? DIC, డిసిమినేటమ్ యాంట్రియన్ వాస్కులర్ కోయిగ్లేషన్ అనేవి కూడా మనకి బ్లడ్ వెజల్స్ లో క్లాట్ అవుతూ ఉంటాయి. ఎంబోలియం అంటే ఆసిలేషన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ బై థ్రాంబోసిస్. ఎంబోలిజం అంటే ఇప్పుడు మన బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది. చెప్పాను కదా, బ్లడ్ అనేది మన న్యాచురల్ గా కూడా క్లాట్ అవుతూ ఉంటుందని. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్స్ జరుగుతూ ఉండగానే ఆ బ్లడ్ సర్క్యులేషన్స్ లో బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది. అలా క్లాట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్స్ తో పాటు కొట్టుకుంటుంది, వెళ్తూ ఉంటుంది కదా. సర్క్యులేషన్స్ లో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్నగా ఉండేది, ఇప్పుడు చిన్న హోల్ లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు బ్లడ్ ఎంబోలిజం అంటే మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రక్తనాళాల్లో రక్తం అనేది గడ్డ కడుతూ ఉంటుంది. అలా గడ్డ కట్టినప్పుడు నార్మల్ గానే గడ్డ కడుతూ ఉంటుంది. అలా గడ్డ కట్టినప్పుడు మనం బ్లడ్ సర్క్యులేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మన బాడీలో ఎప్పుడు కూడా. అలా జరుగుతూ ఉంటే ఆ క్లాట్ అయిన బ్లడ్ కూడా వాటితో కూడా ఫ్లో అవుతూ కూడా ఉంటుంది. ఫ్లో అవుతూ ఎక్కడైతే స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయో అక్కడ ఆగిపోతూ ఉంటుంది. ఓకేనా? ఎంబోలిజం అంటే ఆక్సిడేషన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆఫ్ థ్రాంబోసిస్. అంటే ఇప్పుడు మన బాడీలో బ్లడ్ అనేది ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ అనేది న్యాచురల్ గానే దానికి అదే క్లాట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అలా క్లాట్ అవుతూ
ఆ బ్లడ్ అనేది క్లాట్ అయింది కదా, ఆ క్లాట్ అయిన బ్లడ్ అనేది అక్కడ ఉండిపోకుండా బ్లడ్ వెజల్స్ అంటే బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా, సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా సర్క్యులేషన్ జరుగుతూ ఉండగా స్మాల్ బ్లడ్ వెజల్స్ అంటే చిన్న ఏంటి రక్తనాళాలు ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ లోనే చిన్న చిన్న రక్తనాళాలు, అక్కడ ఆ క్లాట్ అయిన బ్లడ్ అనేది ఏంటి ఆగిపోవడం జరుగుతుంది. ఓకేనా? అర్థం కాలే మేడం. ఎంబోలిజం అంటే ఇప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుందమ్మా. అలా జరుగుతూ ఉన్నప్పుడు దాని న్యాచురల్ గానే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఓకేనా? అలా క్లాట్ అయినప్పుడు క్లాట్ అయిన బ్లడ్ అనేది అక్కడే ఉండిపోకుండా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది కదా, అలా జరుగుతూ ఉండగానే దాంతో పాటు వెళ్తూ ఉంటుంది బ్లడ్ అనేది, క్లాట్ అయిన బ్లడ్ ఎక్కడ ఆగిపోతుందంటే స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఓకేనా? ఓకే మేడం. చిన్న చిన్న రక్తనాళాలు క్లాట్ ఉన్నప్పుడు అయిన బ్లడ్ కూడా అట్లే అక్కడ దానితో పాటు పోతుందా? ఆగిపోతుంది. అక్కడ ఆగిపోతుంది. ఓకేనా? ఆగిపోతుంది. క్లాట్ అయిన బ్లడ్ అనేది చిన్న చిన్న అక్కడ బ్లడ్ వెజల్స్ దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. హెమోరగేజ్ అంటే బ్లీడింగ్ మా. ఓకేనా? ఎస్ మ్యామ్. నెక్రోసిస్ అంటే లోకల్ డెత్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్ డ్యూ టు న్యూక్లియస్ డ్యామేజెస్. ఓకేనా? నెక్రోసిస్ అంటే లోకల్ డెత్ ఆఫ్ టిష్యూస్ దానికి నెక్రోసిస్ అంటే లోకల్ డెత్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్ డ్యూ టు న్యూక్లియస్ డ్యామేజెస్. అంటే ఏంటి, ఇప్పుడు మన సెల్స్ లో ఏముంటాయమ్మా, న్యూక్లియసెస్ అనేవి ఉంటాయి కదా, ఎస్ మ్యామ్. సెల్స్ లోపల న్యూక్లియసెస్ అనేవి ఉంటాయి. దానికి డ్యామేజ్ జరిగితే సెల్స్ అనేవి డెత్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు సెల్స్ ఒక సెల్ కి అంటే అన్ని సెల్స్ కి కూడా న్యూక్లియసెస్ అనేవి ఉంటాయమ్మా. అలా న్యూక్లియసెస్ లో ఒక సెల్ కి దాని లోపల ఉన్న న్యూక్లియస్ కి డ్యామేజ్ అవుతే ఆ సెల్ డెత్ అవుతూ ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే లక్షల కొద్దీ ఉన్న సెల్స్ కి న్యూక్లియస్ కి డ్యామేజ్ జరిగితే ఆ లక్షల కొద్దీ ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా. ఎస్ మ్యామ్. అలా డ్యామేజ్ అవ్వడం వల్ల టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతాయి. అర్థమైంది ఎందుకు డ్యామేజ్ Yes, అవుతాయి ma'am. టిష్యూస్ అనేవి? సెల్స్ డ్యామేజ్ న్యూక్లియస్ అవ్వడం డ్యామేజ్ వల్ల అయినప్పుడు అవి కూడా tissues డ్యామేజ్ అవుతాయి. అదే ఎందుకు? ఏమన్నా హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలా జరుగుతుంది మేడం. వాటిలో Yes, ma'am. సెల్స్ న్యూక్లియస్ లో డ్యామేజ్ కావడం వల్ల ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సెల్సే కదా టిష్యూస్ అనేవి. ఇప్పుడు ఆ సెల్స్ డెత్ Yes, ma'am. అయినప్పుడు టిష్యూస్ అనేవి ఎందుకు ఏర్పడతాయి? ఇంకా అప్పుడు టిష్యూస్ కూడా డెత్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంతే. నెక్రోసిస్ అంటే లోకల్ డెత్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్ డ్యూ టు న్యూక్లియస్ డ్యామేజెస్. న్యూక్లియసెస్ అనేవి డ్యామేజ్ అవడం వల్లనే సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఈ సెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవడం వల్ల Tissues. టిష్యూస్ కూడా డెత్ అవడం జరుగుతుంది. ఓకేనా? టిష్యూస్ కూడా అందుకే Yes, ma'am. డెత్ అవుతాయి. ఓకే మా అందరికి అర్థమైందా ఇది? Yes, ma'am. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. వాట్ ఈస్ ది రీజన్ అంటే రీజన్ ఏముంటుంది మా, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు గట్టా మనకి మన బాడీలో ఉన్న సెల్స్ కి డ్యామేజ్ చూపుతూ ఉంటాయి కదా, అందుకు ఆ న్యూక్లియసెస్ అనేవి డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. డీజనరేషన్ అంటే డీజనరేషన్ ఇన్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ క్వాలిటీస్. డీజనరేషన్ అంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి, అవి వాటికి ఉండాల్సిన స్ట్రక్చరు అదే విధంగా వాటికి ఉండవలసిన వర్క్ అనేది లేకపోతే అవి డీజనరేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? డీజనరేషన్ అంటే డీజనరేషన్ ఇన్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ క్వాలిటీస్. డీజనరేషన్ అంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి, వాటికి
వాడికి ఉండవలసిన ఆకారం అంటే వాడికి ఉండవలసిన స్ట్రక్చర్ అదే విధంగా ఫంక్షనల్ క్వాలిటీస్ లేకపోతే అవి డీజనరేషన్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్రాక్షన్ అంటే డెత్ ఆఫ్ టిష్యూస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎంట్రియల్ సప్లై. అంటే బ్లడ్ వెజల్స్ అనేవి అంటే బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది కదా మన ఆర్గాన్స్ కి, అలా బ్లడ్ సప్లై తగ్గిపోతే ఇన్ఫ్రాక్షన్ అంటే డెత్ ఆఫ్ టిష్యూస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంటీరియర్ సప్లైస్. అంటే ఏంటి, టిష్యూస్ కి ఎవరు మా కొంచెం మ్యూట్ చేయండి మా. మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు. అమ్మా మీకు మ్యామ్ కౌంటింగ్స్ వస్తున్నాయి మ్యామ్ ఏమో అది Disturbance కాదు వస్తుంది మా మ్యామ్. మా డిస్టర్బెన్స్ గా ఉంది మా. ఎవరు మా చిన్న రేపల్లె చిన్న ఉన్నావా, కొంచెం మ్యూట్ చేయమనేది. ఇన్ఫ్రాక్షన్ అంటే టిష్యూస్ అనేవి ఎందుకు డెత్ అవుతూ ఉంటాయంటే మన బాడీలో బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగకపోతే ఈ టిష్యూస్ అనేవి చనిపోతాయి మేడం. చనిపోతూ ఉంటాయి. వాటిని మనం ఇన్ఫ్రాక్షన్స్ అంటామమ్మా. Atrophy అంటే రెడ్యూస్ సైజ్ ఆఫ్ సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ ఆర్ పార్ట్స్. అంటే ఏంటి, ఆట్రోఫీ అంటే రెడ్యూస్ సైజ్ ఆఫ్ సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్ ఆర్ పార్ట్స్ అనేవి వాటి యొక్క సైజు అనేది తగ్గిపోవడం వల్ల ఆట్రోఫీ అని అంటాం. ఓకేనా. టిష్యూస్, సెల్స్, ఆర్గాన్స్ యొక్క సైజ్ అనేది తగ్గిపోవడాన్ని మనం ఆట్రోఫీ అని అంటాం. ఓకేనా. ఓకే మ్యామ్. హైపర్ట్రోఫీ అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్ వితౌట్ రైజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకేనా. కణాల సంఖ్య అంటే చూడండి, హైపర్ట్రోఫీ అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్ వితౌట్ రైజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే ఏంటి, కణాలు కణాలు మన కణాలు అనేవి పెరగకుండా వాటి యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటే వాటిని మనం హైపర్ట్రోఫీ అని అంటాం. ఓకేనా. మా అటెండెన్స్ లింక్ పెడతాను మా, ఉండండి. హైపర్ ప్లాసియా అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్. అంటే ఏంటి మన ఓన్లీ మన బాడీలో ఉండే సెల్స్ ఉంటాయి కదా, బాడీలో ఉన్న సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని మనం హైపర్ ప్లాసియా అంటాం. ఓకేనా. హైపర్ ప్లాసియా అంటే మన బాడీలో సెల్స్ అనేవి వాటి యొక్క సైజ్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటే దానిని హైపర్ ప్లాసియా అని అంటాం. ఇంకో పారి చెప్పండి మాది. హైపర్ ప్లాసియా అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్. మన బాడీలో ఉన్న సెల్స్ అనేవి ఏంటి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప వాటి యొక్క కౌంటింగ్ అనేది ఇంక్రీజ్ అవడం లేదు. సైజ్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది కదా మేడం. ఇంక్రీజ్ అవుతుంది, వాటి యొక్క కౌంటింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఓకే మేడం. హైపర్ట్రోఫీ అన్న హైపర్ ప్లాజియా అన్న రెండు ఒకటే కదా మ్యామ్. అప్పుడు రెండు దాంట్లో ఒకటేమ్మా, రెండు ఒకటే. రెండు మ్యామ్ అటెండెన్స్ లింక్ మ్యామ్. పెడతా ఒక్క నిమిషం. హైపర్ట్రోఫీలో సెల్స్ రైజ్ అవుతాయి కదా మేడం. ఏంటమ్మా చెప్పు రంగన్న. హైపర్ట్రోఫీలోన సెల్స్ రైజ్ అవుతావేమో కదా మేడం. ఈ రెండే ఒకటేనా మళ్ళీ? హైపర్ ప్లాసియా, హైపర్ట్రోఫీ ఒకటేనా మేడం? హైపర్ట్రోఫియా ఒకటిని హైపర్ ప్లాసియా అనేది రెండు ఒకటే. ఎందుకంటే హైపర్ట్రోఫియాలోని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ నెంబర్ అనేది ఏంటి ఇంక్రీజ్ అవ్వదు. వాటి నెంబర్
అది Rise విడిగా down. చెప్పాలంటే హైపర్ప్లాసియా అనేది ఓన్లీ సైజ్ అనేది ఇంక్రీజ్ సైజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది మేడం. ఓకేనా? ఓకే Okay, ma'am. హైపోప్లాసియా అంటే హైపోప్లాసియా అంటే వాడి యొక్క ఏంటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ హైపోప్లాసియా అవుతుంది. అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఓన్లీ నెంబర్ Number. అంటే వాటి కౌంటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనం దానిని హైపోప్లాసియా అని అంటాం. Yes, ma'am. ఓకే మేడం. ఎవరైతే నోట్ చేసుకోలేదో ఇదంతా నోట్ చేసుకొని నా అటెండెన్స్ లింక్ అనేది పంపుతాను. ఓకేనా? Yes, ma'am. ఓకే మేడం. ఫస్ట్ నుంచి పెడుతున్నాను, ఎవరైనా కూడా మిస్ అయ్యి ఉంటే ఇంకేస్ నోట్ చేసుకోండి. బ్రోకో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మా, కొంచెం మ్యూట్ చేయొచ్చు కదా. రేపల్లె చిన్న మేము కొంచెం పైకనండి. ప్రో చేయండి మేడం కొద్దిగా. మెల్ల మేడం. మా ఇన్ఫ్రాక్షన్, ఇన్ఫ్రాక్షన్ డెత్ ఆఫ్ టిష్యూస్ డ్యూ డెత్ టు ఆఫ్ టిష్యూస్ మా, అంటే బ్లడ్ సప్లై లేకపోతే టిష్యూ సెల్స్ అనేవి ఏంటి బ్లడ్ సర్క్యులేషన్స్ అనేవి ఉండదు. అదే విధంగా టిష్యూ అంటే సెల్స్ లేకపోతే టిష్యూస్ కూడా ఉండవు కదా, ఉండవు, టిష్యూస్ జెల్ ఉండవు కాబట్టి టిష్యూస్ కూడా చనిపోతాయి. డెత్ అవుతూ ఉంటాయి. బ్లడ్ సప్లై లేనప్పుడు టిష్యూ చనిపోతాయి కదా మేడం. అవును మా చెప్పండి మా. హైపర్ట్రోఫీ చెప్పండి మ్యామ్. హైపర్ట్రోఫీ అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్ వితౌట్ రైజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే ఏంటి, మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, బాడీలో సెల్స్ యొక్క కౌంటింగ్ అనేది పెరగకుండా ఓన్లీ వాటి యొక్క సైజ్ అనేది పెరగడాన్ని మనం హైపర్ట్రోఫీ అని అంటాం. ఓకేనా? మన బాడీలో ఉండే సెల్స్ కౌంటింగ్ అనేది పెరగకుండా అంటే ఇంక్రీజ్ అవ్వకుండా దాని యొక్క సైజ్ అనేది పెరగడాన్ని మనం హైపర్ట్రోఫీ అని అంటాం. ఓకేనా? ప్లాజియా అంటే సైజ్ పెరగకుండా నంబర్ పెరుగుతుంది కదా మేడం, సెల్స్ పెరుగుతాయి. సెల్స్ పెరుగుతాయి. ఓకే. ఏంటమ్మా? సైజ్ పెరగ హైపోప్లాజియా మేడం. సెల్స్ పెరుగుతాయి కానీ వాటి యొక్క సైజ్ పెరగదు మేడం. అవును ఓకే మేడం. మా ఒకసారి ఆగండి, మన లింక్ అనేది షేర్ చేస్తాను. ఎందుకు లింక్ అని అడుగుతున్నారు. రైస్ టు లింక్ షేర్ చేస్తున్నామా చూసుకోండి. అటెండెన్స్ లింక్ మేడం. ఎస్ మా. No responsibility. మేడం టుడే టాపిక్ ఏం పెట్టాలి మేడం? టుడే టాపిక్ మీకు ఏం చెప్పాను? టాపిక్ ఎనటామికల్ క్లినికల్ ఎనాటమీ చెప్పాను కదా. క్లినికల్ అనాటమీ మేడం. ఎస్ మా. మా లింక్ కాదమ్మా, ఈ లింక్ పెట్టండి. ఈ లింక్ షేర్ చేస్తున్నాను, ఇది చూడండి. ఇప్పుడు పెట్టాను చూసారా ఆ లింక్. ఇంకోటి పెట్టారు మేడం. స్వాతి ఈ రోజు ఇది అవుతుందా చూడు మా. భవాని మీరంతా చూస్తాను మ్యామ్. ఓకే. లింక్ పెట్టాను మా. టుడే టాపిక్ నేమ్ మేడం. ఎనాటామికల్ పొజిషన్స్ లో క్లినికల్ క్లినికల్ అనాటమీ ఎనాటమీ. మేడం. టాపిక్ చెప్పండి మ్యామ్. ఎనాటామికల్ పొజిషన్స్ లో క్లినికల్ ఎనాటమీ. ఎనాటామికల్ పొజిషన్స్ లో క్లినికల్ ఎనాటమీ. ఎంపీసీ టాపిక్ ఏంది? ఎనాటమికల్ పొజిషన్స్ లో క్లినికల్ ఎనాటమీ మా. టాపిక్ అని పెట్టి క్లినికల్ ఎనాటమీ అని పెట్టండి. క్లినికల్ ఎనాటమీ టర్మ్స్ అని పెట్టండి.
క్లినికల్ అనాటమీ అని పెట్టినా కూడా సరిపోతుంది మేడం. మా క్లినికల్ అనాటమీ అని పెట్టినా కూడా సరిపోతుంది కదా మేడం. సరిపోతుంది మా. ఓకే. మా ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చారు మా ఎవరు ఇక్కడ కంచు పావని నువ్వు ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చావు కాబట్టే అది అలా చూపిస్తుంది. ఓకే, మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి. మా బీజీబీఎస్ కాలేజ్ వాళ్ళకి శ్రీ విద్యాకేతన్ కాలేజ్ వాళ్ళకి అందరికి అర్థమవుతుందా కాలేజ్ మీలో ఫస్ట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయరా మ్యామ్? క్లినికల్ అనాటమీలో ఫస్ట్ 5 మేడం. ఫస్ట్ 5 ఎస్ మ్యామ్. ఇట్స్ ఎక్టమీ ఆస్టమీ ఓసోక్టమీ అదా అవును మేడం. మా చూడండి మా క్లినికల్ అనాటమీలో ఇట్స్ అనేది ఇన్ఫ్లమేషన్ అని అంటాం. ఓకేనా, ఇట్స్ అనేది ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రదేశంలో వాయడం, ఇలా వాసేదాన్ని మనం ఇట్స్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం. దీన్ని మనం ఎక్కువ దేంట్లో యూజ్ చేస్తాం అంటే ఏ డిసీజ్ ని యూజ్ చేస్తామంటే అంటే ఎగ్జాంపుల్స్ గా చెప్పుకుంటామంటే అపెండిక్స్. లాస్ట్ ఎవరు చూడండి అపెండిక్స్ లో ITIS ఇట్స్ వచ్చింది చూసారా. ఇట్స్ అంటే ఇన్ఫ్లమేషన్ మా వాయడం. ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపెండిక్స్ టాన్సిల్స్ అనేవి వస్తాయి. అదే విధంగా యాక్టోమీలో రిమూవల్ ఫ్రమ్ బాడీ అంటే మన బాడీ నుంచి పర్మనెంట్ గా తీసేసే దాన్ని మనం యాక్టోమీ అంటాం. ఓకేనా, రిమూవల్ ఫ్రమ్ బాడీ అంటే మన బాడీ నుంచి కంప్లీట్ గా తొలగించేసే దాన్ని మనం యాక్టోమీ అంటాం. దీన్ని మనం అపెండాక్టోమీ అంటే ఏంటి, అపెండిక్స్ అంటే ఏంటి, మన పెద్ద ప్రేగు ఉంది మన బాడీలో పెద్ద ప్రేగు అనేది ఉంటుంది. ఆ ప్రేగుకి అపెండిక్స్ అనేది ఒక చిన్న టబ్ రూపంలో బ్లెండ్ మడతపడి ఉంటుంది. అది ఏంటి, ఏదైనా 24 hours పెయిన్ వచ్చింది అనుకోండి, 24 hours పెయిన్ వచ్చినప్పుడు మనకు సర్జరీస్ అనేది చేస్తారు. సర్జరీ చేసినప్పుడు అదే ఆపరేషన్ చేసినప్పుడు ఆ అపెండిక్ అనే దాన్ని తొలగించడం జరుగుతుంది. ఓకేనా, ఓకే మ్యామ్. హలో మ్యామ్. చెప్పండి ఎవరు మ్యామ్ నేను మ్యామ్ స్వాతి. చెప్పండి మా స్వాతి. మ్యామ్ వచ్చింది మ్యామ్ అటెండెన్స్ ఈ రోజు ఈమెయిల్ ఐడి చేంజ్ చేసినాను మ్యామ్. ఓకే మా, యు ఆల్రెడీ రెస్పాన్స్డ్ అని వచ్చింది మ్యామ్. ఓకే మా, అంటే వచ్చినట్టే సబ్మిట్ అయినట్టే అయినట్టే కదా మేడం. ఓకే మా, హ్యాపీ మ్యామ్ అమ్మా. హ్యాపీ మ్యామ్. మ్యామ్ ఇంతకు ముందు అన్ని ప్రజెంట్ వేయండి మ్యామ్ మీరే. నేను చూసాను, నేను డైలీ కూడా ఎవరైతే రాలేదు చూస్తూనే ఉంటాం మేము. మీరు ఫొటోస్ ఓకే కూడా మ్యామ్. తీస్తాను కదా, ఎవరైతే రాలేదో వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుని ఉంచుకుంటా. ఓకేనా, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. మా ఎవరు అడిగారు కదా, అర్థమైందా? అర్థమైంది మేడం. ఈ అఖిల ప్రభావతి కూడా అయింది. అనిత అనే అమ్మాయి ఇది కూడా అయింది. ఆ? ఏంది మా? ఎవరెవరిదైనా లిస్ట్ చదివేయండి మేడం. ఆ లిస్ట్ చదివితే ఇంకా అయిపోతాం. 130 members ఉన్నారు మా దీంట్లో ఇప్పుడు. అటెండెన్స్ కి 130 members వచ్చారు. మీకు అర్థమవుతుందా మీకు? మేడం ఒడేమా గురించి చెప్పండి మేడం కొద్దిగా. మా ఒడేమా ఓడేమా swelling due to the accumulation of fluid in extracellular అంటే space. ఒక సెల్ ఉంది కదా, మన బాడీలో సెల్స్ ఉంటాయి. ఒక సెల్ కి మధ్య గ్యాప్ వస్తే వాటర్ అనేది ఫ్లో అవుతుంది, అక్కడ వాటర్ ఉండిపోతుంది. అలా వాటర్ ఉండిపోవడం వల్ల మనకి ఆ ప్రదేశంలో ఉబ్బడం జరుగుతుంది. ఓకేనా, ఆ వాటర్ మీద ప్రదేశంలో పడడం వలన మేడం. అక్కడ వాటర్ ఉండిపోవడం వల్ల అక్కడ ఉబ్బడం జరుగుతుంది. ఓకే మేడం. దాన్నే అప్పుడు అలా ఉబ్బుతుంది కదా, కామెర్లు అంటే జాండీస్ అనేది రావడం జరుగుతుంది మనకి. జాండీస్ అంటే ఏంది మేడం? జాండీస్ అంటే కామెర్లమ్మా, పచ్చ కామెర్లు అయ్యి అంటారు కదా. మేడం ఉమ్, ఐస్ ఎల్లో కలర్ లో మారిపోతాయి కదా మేడం, అదే కదా మేడం. ఎస్ మా. ఎట్లా మా మేడం? అనితది ఎస్ మా, అదే మా అనితది కూడా అయింది మా. ఓకే బాయ్, అందరూ కూడా బాగా చదువుకోండి. ఈ రోజు జరిగిన క్లాస్ మళ్ళీ రేపు అడుగుతాను. బాయ్ మేడం. బాయ్ మా. బాయ్ మ్యామ్. బాయ్ మా. బాయ్. ఓకే మేడం. బాయ్ మేడం. బాయ్ మా. ఓకే మ్యామ్ బాయ్. ఓకే మా బాయ్. ఓకే మేడం బాయ్ మేడం. ఓకే రంగన్న. అవును మేడం. ఓకే బాయ్ మా.
మంచి Bye, madam. బాయ్ మా Bye, madam.